నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరపున పోటీ చేస్తున్న దివంగత నేత వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని వేడుకోలు. రాష్ట్రంలో విద్యా వైద్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. బీసీలకు కూడా అగ్రస్థానం కల్పించారని బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి వెల్లడి. రక్తదానం ప్రాణదానంతో సమానమని గుర్తించి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ కె సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యా వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని రంగాల్లో బీసీలకు అగ్రస్థానం కల్పించాలని బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి తెలియజేశారు. ఆ మేరకు కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశంపై తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు రావడం జరిగిందన్నారు. అయితే జిల్లాలో ఎన్నికల కోడ్ వచ్చిన కారణంగా బీసీ సంక్షేమ పథకాలపై అమలుపై సమీక్ష వాయిదా వేశామన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద ప్రజలు పెద్ద చదువులు చదివేందుకు తోడ్పాటును అందించారని గుర్తు చేశారు. మనబడి నాడు నేడు ద్వారా అన్ని పాఠశాలలు అభివృద్ధి చెందాయని, అధునాతన సౌకర్యాలు వసతులతో విద్యార్థులకు విద్యాబోధన అమలులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలు, మోడల్ హై స్కూళ్లలో ప్రస్తుతం సీట్లకు డిమాండ్ పెరిగేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేనని గుర్తు చేశారు. బీసీల సంక్షేమమే బీసీ సంక్షేమ కమిటీ ధ్యేయమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన కులాలకు చెందిన వాటికి నామినేటెడ్ పోస్టులు కేటాయించి మహిళల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మహిళలకు కీలక పదవులు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపారు. రివ్యూ ఏమీ లేదు కదా. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ బీసీ వెల్ఫేర్ కమిటీ ఈరోజున కడప డిస్టిక్ రావడం జరిగింది. వాస్తవంగా ఈరోజు బీసీ వెల్ఫేర్ కమిటీకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా హాస్టల్కి సంబంధించి కానివ్వండి, బీసీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్ని పనులకు సంబంధించి కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజున ఈ రివ్యూని వాయిదా వేయటం జరిగింది. కారణం ఇప్పుడే ఇటీవల 2-3 గంటల క్రితమే బద్వేలు ఎన్నికలు ఉండటం మూలంగా రివ్యూ వాయిదా వేసి మరొక రోజున ఈ జిల్లాలో కూడా కమిటీ వచ్చి రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ రివ్యూ సంబంధించి మా కమిటీ సభ్యులైన రామారావు గారు కూడా రావటం జరిగింది. ఇంకా అనేక మంది మిత్రులకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే శాసనసభకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కమిటీగా వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి అవకాశాలని బీసీల సమస్య సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలించటం, అంతేకాకుండా కూడా ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఉన్న బీసీలకి రావాల్సినటువంటి 25% సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 25% సంబంధించిన రిజర్వేషన్స్ ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి సక్రమంగా ఇస్తున్నారా లేదా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారా లేదనే విధంగా కూడా సంబంధించినటువంటి తనిఖీలు చేయటం, ఆ డిపార్ట్మెంట్ ఇంకా ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఆ వేకెన్సీలు ఎప్పుడు ఫిలప్ చేస్తారు, తప్పనిసరిగా కూడా ఫిలప్ చేయాలనేటువంటి ఆలోచన చెప్పడం కోసం, అంతేకాకుండా కూడా హాస్టల్కి సంబంధించిన పరిస్థితి అంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా విద్యకి వైద్యానికి పెద్దపీట వేయటం జరిగింది. మనం చూస్తున్నా ఇప్పుడు అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఉన్నత వర్గాలు పేదలకు సంబంధించిన అందరూ కూడా పిల్లలు చదివించుకోవాలకు అవేర్నెస్ పెరిగింది. ఆ రోజున దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెడతాం ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బీటెక్, ఎంటెక్, డాక్టర్లు, ఇంజనీర్లు అనేకమైన ఉన్నత చదువుకు అవకాశం కలిగి అంటే పరిస్థితి ప్రకారం ఉన్నట్టు మానవులకు సంబంధించి కానివ్వండి, ప్రజలకు సంబంధించి కూడా ఒక అవేర్నెస్ పెరిగింది. విద్య నేర్చుకోవాలకు ఆలోచన తపన కూడా పెరిగిన పరిస్థితుల్లో అందుకనే ఈ రోజు ఈ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం. ఎప్పుడూ ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా నాడు నేడు కార్యక్రమం స్కూళ్ళకు సంబంధించి ఆలోచించినట్లయితే ఈ రోజున నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ళకు సంబంధించి అన్ని అంగులు ఏర్పాటు పిల్లలకు సంబంధించినటువంటి బెల్ట్ కానివ్వండి, పిల్లలకు సంబంధించిన డ్రెస్సుకు సంబంధించి కానీ, బూట్లకు సంబంధించి కానీ, అదేవిధంగా
ఉన్నటువంటి స్కూళ్ళకు సంబంధించినటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసి అధునాతంగా ఈరోజు స్కూళ్ళకు సంబంధించిన నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ళకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే విద్యకు సంబంధించి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే మేము తిరిగే క్రమంలో చూసినట్లయితే కస్తూర్బా స్కూల్కి సంబంధించి కానీ మోడల్ స్కూల్కి సంబంధించి కానివ్వండి సీట్లు లేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఆ స్కూల్కి సంబంధించిన సీట్లు ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఒక సీట్లకు సంబంధించినటువంటి డిమాండ్ ఉండే పరిస్థితి. అంటే ఈరోజు పరిస్థితి చూస్తే విద్యకు సంబంధించిన ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వడం వల్ల కూడా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆకర్షించే పరిస్థితి. అంతేకాకుండా తెలియదు కాదు, విద్యను అభివృద్ధి పరచాలా, విద్యకు సంబంధించిన అన్ని విధాలు కూడా పిల్లలు చదువుకునే విధంగా చేయాలనే ఆలోచనతో అమ్మఒడి కార్యక్రమం కూడా చేపడుతూ జరుగుతుంది. అందులో భాగంగా హాస్టల్కి సంబంధించి కూడా ఈ కమిటీకి సంబంధించి కూడా హాస్టల్స్ కూడా వెరిఫై చేశాం. ఇప్పుడు వెళ్ళాం, ఒంటిమేట దగ్గర ఉన్నటువంటి మాధవరం సంబంధించి వెళ్ళి చూడటం జరిగింది. అంటే హాస్టల్లో పరిస్థితి చూస్తే కొన్ని చోట్ల అద్దెకు ఉండేటిపోయి అద్దె గట్టి ద్వారా అద్దె నిర్వహించడం జరుగుతుంది. హాస్టల్కి సంబంధించి సదుపాయాలకు సంబంధించి ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది, సిబ్బందికి సంబంధించిన అవసరం ఉంది. ఈ అవసరాలు కూడా తీర్చాల్సినటువంటి విధంగా కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి అవకాశాలు కూడా సక్రమంగా విద్యార్థులకు అందుతున్నా లేని విధంగా కూడా పరిశీలన చేసేటువంటి విధంగా కూడా ఈ కమిటీ పర్యటించాల్సిన విషయం కూడా మనం చేస్తాం. అంటే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీల యొక్క సంక్షేమాన్ని చూడటం, బీసీల యొక్క అభివృద్ధి కోరుకోవటం, బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలా, వాళ్ళ సమస్యలు మొత్తం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, తద్వారా కూడా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఆలోచిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల పక్షపాత ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపటే కాకుండా వారికి అన్ని విధాలుగా ఒక గౌరవాన్ని, ఒక ప్రతిష్టని కలిగించిన ప్రభుత్వం. ఉదాహరణ మనం చూసుకున్నాం, ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 139 కులాలకు సంబంధించి 56 సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 672 సంబంధించినటువంటి డైరెక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి కాకుండా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా నామినేట్ పదవులకు సంబంధించి, అంటే చట్టసభలో ఎమ్మెల్యేలకి ఎంపీలకు సంబంధించినటువంటి వెళ్ళడానికి అన్ని విధాలకు ఇబ్బందులు ఉన్నాయన్న ఆలోచనతో కనీసం నామినేట్ పదవులు కల్పించే పరిస్థితి, 50% సంబంధించిన నామినేట్ పదవులు కలిపే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనకు తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో ఒక బీసీ, ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కావాలంటే అయ్యే పరిస్థితి కాదు. ఈరోజు ఈ రాష్ట్రాలకు సంబంధించి 50% సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉన్నారు. అంతేకాకుండా మన 47 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 47 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, కార్పొరేషన్ ఫిలప్ చేయడం జరిగింది, స్టేట్ వైడ్ ఉండండి. ఆ 47 కార్పొరేషన్ సంబంధించి కూడా దాదాపుగా కార్పొరేషన్ సంబంధించి డైరెక్టర్ సంబంధించి కూడా 58% సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఇచ్చే కార్యక్రమాలు కూడా ఇవ్వదు. ఇవి కాకుండా కూడా మహిళల సాధికారత పెంచాలా, మహిళలు కూడా తప్పనిసరి గౌరవం ఇవ్వాలా, మహిళలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే, పురుషులతో మహిళలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రాష్ట్రం కూడా పురోగతి చెందుతున్నటువంటి ఒక ఆలోచనతో కూడా 50% సంబంధించినటువంటి అన్ని పదవుల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే ఈ ప్రభుత్వం మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముందు చేసే ప్రభుత్వాన్ని కూడా మనం చేస్తాం. ఈ కమిటీకి సంబంధించి ఈ రోజున కోడ్ రావడం మూలంగా ఈరోజు వాయిదా వేసుకుంటూ తదుపరి కూడా ఈ జిల్లాలో పర్యటించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి బీసీల సమస్యల మీద, బీసీల స్థితిగతుల మీద, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉండాలి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలా, ఉన్నటువంటి అవకాశాలని అధికారులు ఏ విధంగా సద్వినియోగపరుస్తున్నారు, లోపాలు ఏంటనే విషయం తెలుసుకోవడం కోసం తప్పనిసరిగా ఈ కమిటీ మరొకసారి జిల్లాలో పర్యటించారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని డాక్టర్ దాసరి సుధా విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధిష్టానం బద్వేలు ఉప ఎన్నికకు తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో డాక్టర్ సుధా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రాజన్న రాజ్యం కొనసాగుతుందని తెలియజేస్తున్నారు.
అన్ని వర్గాలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి బాసటగా నిలుస్తూ బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి తనను గెలిపించాలని ఆమె కోరుతున్నారు. ప్రజలు కూడా డాక్టర్ సుధా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉప ఎన్నికల్లో తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలతో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మార్చి 28, 2021 అయిన డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వర్గవాసులు అయినారు. అప్పుడు నన్ను మా కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి సార్ గారు, మన ముఖ్యమంత్రి గారు మా కుటుంబాన్ని పరామర్శించి అప్పుడు నన్ను ప్రజా జీవితంలోకి రమ్మని ఆహ్వానించారు. దానికి గోవిందరెడ్డి సార్ గారు వీరందరూ నాకు సహాయ సహకారాలు అందించారు. అప్పటి నుంచి మేము అప్పుడప్పుడు ప్రోగ్రామ్ స్లాట్లో వస్తున్నాను. గోవిందరెడ్డి సార్ గారు కూడా అందరి దగ్గర పరిచయం చేయటము, కార్యకర్తల దగ్గర ప్రజలకు మీటింగ్స్లో అంతా నన్ను పరిచయం చేస్తున్నారు. మేము ఒక 3 రోజుల నుంచి ఇప్పుడు తిరుగుతున్నాము. ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్న పథకాలన్నీ ప్రజలకు అందడం వల్ల ప్రజలు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. వచ్చింది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారు, గోవిందరెడ్డి సార్ గారు వారు నన్ను ఈ ప్రజా జీవితంలోకి ఆహ్వానించడం జరిగిన తర్వాత నేను ప్రజలతో, కార్యకర్తలతో పరిచయం పెంచుకోవాలని వస్తా ఉన్నాను. ఓకే మేడం, మీరు డాక్టర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రజాసేవకు వస్తున్నారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? వైద్య రంగంలో కూడా మనం ప్రజలకు సేవ చేయొచ్చు. ఇప్పుడు ఏమంటే మా భర్త ఈ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన ఎంతో సేవ చేయాలని ఈ ఫీల్డ్లోకి వచ్చారు. కానీ ఆయన ఆశయాలు అవన్నీ సగంలోనే ఆయన అకాల మరణం చెందటం వల్ల ఆ ఆశయ ఆయన నెరవేర్చలేనివి చేయటం నా విధి, నా డ్యూటీగా నేను భావించి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఇందులోనైనా కూడా ప్రజా జీవితం చేయడానికి ఎంతైనా అవకాశం ఉంది చేయాలంటే. అది నేను చేయగలుగుతానని అనుకుంటున్నాను. 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా డాక్టర్ జి వెంకట సుబ్బయ్య, మా భర్త గారైన డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారికి అప్పుడు 44,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు జగనన్న గారు ఇన్ని పథకాలు ఇవన్నీ ఇవ్వటం, ప్రజలకు ఇంత మేలు చేస్తూ ఉన్నారు. మరి మేమైతే ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే ప్రజల్లో మన వైఎస్ఆర్సీపీ మీద చాలా అభిమానం ఉంది. మేము గ్యారంటీగా మంచి మెజారిటీతో గెలుస్తాము. రక్తదానం ప్రాణదానంతో సమానమని గుర్తించి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ కె సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. అక్టోబర్ 1వ తేదీన జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రజలను రక్తదానం పట్ల చైతన్యవంతులను చేస్తూ రూపొందించిన పోస్టర్లను కె సూర్యనారాయణరావు ఇతర అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన గ్రూప్ రక్తం లభించక అనేక మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ముఖ్యంగా యువత చైతన్యవంతులు కావాలని కోరారు. అయితే చాలామందిలో రక్తదానంపై అనేక అపోహలు ఉన్నాయని, అయితే అవి వాస్తవం కాదని తెలిపారు. మనం చేసే రక్తదానం ప్రమాదంలోని వ్యక్తి ప్రాణాలు కాపాడుతుందని తెలుసుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించి దాతలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయల్ రషీద్ సంస్థ ప్రతినిధి రాయల్ కరీముల్లా, శ్రీను, రాజేష్, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. నేషనల్ వాలంటీర్స్ బ్లడ్ డొనేషన్ డే కాబట్టి ప్రతి ఒక్కరూ చాలామంది బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుకున్నాం. కడప నగర మేయర్, వైసీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు మంగళవారం తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న సురేష్ బాబుకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకున్న ఆయనకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామన్నారు. అన్ని వర్గాలను ఆదుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు కలకాలం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు అమరేష్ బాబుతో పాటు ఇతర నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కడప మున్సిపల్ మెయిన్ హై స్కూల్ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందించి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతుగా తోడ్పాటును అందించగలనని పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు గరుడాద్రి స్పష్టం చేశారు. ఇటీవల నగరపాలక సంస్థ మెయిన్ హై స్కూల్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులుగా గరుడాద్రి ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్థానిక కార్పొరేటర్ కె సూర్యనారాయణరావును కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గరుడాద్రి మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతోనే తాను పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికయ్యానని చెప్పారు. ఈ విషయంగా కార్పొరేటర్ సూర్యనారాయణరావు అందించిన తోడ్పాటుపై ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలియజేశారు.
తన హయాంలో పాఠశాల అభివృద్ధితో పాటు పేద విద్యార్థులకు తన వంతుగా చేతులు అందించగలనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిసి సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ కె ఉదయ్ కిరణ్, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల పట్ల అవగాహన పెంచుకుని సరైన సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పాతకోట శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. ఈ నెల 29వ తేదీన ప్రపంచ హార్ట్ డే సందర్భంగా గుండె వ్యాధులపై ఆయన మీడియాతో మాట్లాడారు. గుండె సంబంధిత సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు వహించే చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకి తెస్తుందన్నారు. సాధారణంగా వచ్చే గుండె జబ్బులు, వివిధ కారణాలతో వచ్చే గుండె జబ్బులకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రపంచంలో ఎక్కువ మరణాలు గుండె జబ్బుల కారణంగా జరుగుతుండడం బాధాకరమన్నారు. దీని నివారణకు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ రోగ లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షించుకుని తగిన చికిత్స పొందాలన్నారు. ఈ విషయంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రపంచ హార్ట్ డేని జరుపుకుంటున్నట్లు ఆయన చెప్పారు. గుండె సమస్యల పట్ల ఏ సందర్భంలోనూ నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని డాక్టర్ పి శ్రీనాథ్ రెడ్డి సూచించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 2021 సంవత్సరం వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏమిటి అంటే డిజిటల్ హెల్త్ని బాగా ఉపయోగించుకోవాలి, గుండె జబ్బులకి తరపున ప్రజల్లో అవగాహన కల్పించడానికి, నివారించడానికి ట్రీట్మెంట్లో డిజిటల్ హెల్త్ని బాగా ఉపయోగించుకోవాలనేది ఇంపార్టెంట్ థీమ్. గుండె జబ్బుల గురించి చెప్పుకోవాలంటే గుండె జబ్బుల్లో పలు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి ఏంటంటే కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటారు, అంటే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు. రెండోది అక్వైర్డ్ హార్ట్ డిసీజ్. అక్వైర్డ్ హార్ట్ డిసీజ్లో చాలా రకాలు ఉన్నాయి. అక్వైర్డ్ హార్ట్ డిసీజ్లో ఫర్ ఎగ్జాంపుల్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు, అంటే గుండె కవాటాలకు వచ్చే జబ్బు. కార్డియోమైపతీస్ అంటారు, అంటే గుండె కండరానికి వచ్చే జబ్బులు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనల్ని బాగా తీవ్రంగా వేధించేది సొసైటీని ఏంటంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు, అంటే అతిరోధ థ్రాంబోటిక్ డిసీజ్ అంటారు. అంటే గుండె రక్తనాళాల్లో చెడు పదార్థాలతో కూడిన పూడికలు ఏర్పడి బ్లాక్స్ ఏర్పడి ఆ బ్లాక్స్లో వల్ల వచ్చే చెడు పరిణామాలు, అంటే అక్కడ రక్తం గడ్డకట్టుకోవడం వల్ల హార్ట్ అటాక్ లాంటి జబ్బులు రావడం. ఈ ముఖ్యంగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రమాద కారణాలు ఏమిటి? ధూమపానం. ఈరోజు చాలామంది ఏంటంటే నేను 1-2 సిగరెట్లు తాగుతున్నా కదా నాకేం కాదు కదా అనుకుంటారు. 1-2-3 సిగరెట్లు తాగినా కూడా వారికి కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రోజుకి 20-30 సిగరెట్లు తాగితే ఖచ్చితంగా నాన్ స్మోకర్స్తో పోలిస్తే వీళ్ళకి 3-4 రెట్లు గుండె జబ్బులు, ఈ హార్ట్ అటాక్ లాంటివి వచ్చే అవకాశాలు, మరణాలు సంభవించే అవకాశం ఉంది. స్మోకింగ్లో చూస్తే ఇంపార్టెంట్ ఒకటి యాక్టివ్ స్మోకింగ్ అంటారు, ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. ప్యాసివ్ స్మోకింగ్ అంటే మనము స్మోక్ చేయం, వాళ్ళు స్మోక్ చేయరు, కానీ స్మోక్ చేసే వాళ్ళ పక్కన నిల్చోవడము, వాళ్ళ ఆఫీస్లో ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వర్క్ ప్లేసెస్లో వాళ్ళ పక్కన స్మోక్ చేసే వాళ్ళ పక్కన నిల్చోవడం వల్ల, అది పీల్చుకోవడం వల్ల వాళ్ళల్లో కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి. రెండవది హైపర్ టెన్షన్, రక్తపోటు. అంటే ఇది సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఈ హార్ట్ అటాక్, గుండె జబ్బులు రావడానికి. అలానే మనము ఏవి తీసుకోవచ్చు ఫ్యాట్స్లో అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి. ఎలాంటివి అంటే వెజిటబుల్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ కానీ, కెనోలా ఆయిల్ కానీ, లేకపోతే ఫిష్ కానీ, అవిసె గింజలు అంటారు, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ వ్యాయామం, శారీరక వ్యాయామం ఈరోజు చాలా తక్కువైపోయింది. స్కూల్స్లో అంటే పిల్లల్లో కూడా కనీసం రోజుకి గంట సేపు వ్యాయామం చేయగలిగితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళ గుండె జబ్బుల అవకాశాలు తగ్గిపోతాయి. అలాంటి రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, అంటే ఎలాంటివి అంటే సైక్లింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఇవి చేయడం వల్ల చాలా ఉపయోగకరం. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి గుండెకి చాలా ఉపయోగకరం ఇలాంటి ఎక్సర్సైజెస్, అంత మంచిది. ఇంకోటి షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, చాలా మందిలో లాంగ్ స్టాండింగ్గా చాలా సంవత్సరాలు షుగర్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వల్ల అంత నొప్పి అంత తీవ్ర స్థాయిలో ఉండకపోవచ్చు, కేవలం ఆయాసం ఉంటుంది. బిగినింగ్ స్టేజ్లో కేవలం ఆయాసం ఉంటుంది. ఇది సాధారణ ఆయాసమే కదా అని నేను హాస్పిటల్కి చేరకుండా ఇంట్లోనే ఉంటే మాత్రం చివరి స్టేజ్లో హార్ట్ మజిల్ బాగా డ్యామేజ్ అయిపోయి కార్డియోమైపతిలో ల్యాండ్ అయ్యి వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ స్టేజ్లో వస్తారు చాలామంది. సో డయాబెటిక్స్కి ఏంటంటే చెప్పేది ఏంటంటే వాళ్ళకి నొప్పి రాకపోయినా ఆయాసం, చిన్నపాటి ఆయాసాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళ వెంటనే హాస్పిటల్కి రావాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న దివంగత నేత వెంకట సుబ్బయ్య సత్యమణి డాక్టర్ దాసరి సుధా నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని వేడుకోలు.
రాష్ట్రంలో విద్యా వైద్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. బీసీలకు కూడా అగ్రస్థానం కల్పించారని బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి వెల్లడి. రక్తదానం ప్రాణదానంతో సమానమని గుర్తించి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ కె సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.